బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. 13 సంవత్సరాల అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అంటే అది ఎంత బాధాకరమైన విషయము. నారాయణ బ్రాంచ్ హయత్ నగర్లో ఉంది. అక్కడ లోహిత్ రెడ్డి అనే అబ్బాయి 7th క్లాస్ అబ్బాయి ఈరోజు ఉదయం సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి హాస్టల్స్లో అంటే అది కూడా స్కూళ్ళల్లో. కాలేజీ పిల్లలైతే వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు, రెగ్యులర్గా అవుతున్నాయి. అది ఆ కామన్ విషయం లాగా అయిపోయింది ప్రభుత్వానికి. ప్రభుత్వం స్పందిస్తే ఈ నారాయణ శ్రీ చైతన్యాలను ఏ ఒక్క బ్రాంచ్ సీజ్ చేసినా అందరూ చక్కపడతారు. ఎక్కడ కూడా ఇది అమలు కావట్లేదు. పిల్లలను చంపేస్తున్నారు స్కూల్ వాళ్ళు, కాలేజీల వాళ్ళు. పేరెంట్స్ మీరు ఖచ్చితంగా పిల్లలను ఇంటికి తెచ్చేసుకోండి. లక్షల్లో ఫీజు కడుతున్నారు, మీకు ఫ్రీగా చెప్పట్లేదు. మీ పిల్లలకు ఫీజు లేకుండా చెప్పట్లేదు. వాళ్ళు మీ దగ్గర లక్షల్లో వసూలు చేస్తున్నారు. కాబట్టి గట్టిగా అడగండి ఏం జరిగింది. ఎందుకంటే యాజమాన్యం స్పందించడం లేదు అని న్యూస్ ఛానల్లో వేస్తున్నారు. ఖచ్చితంగా అడగండి. మీకు ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళు ఎక్కడి నుంచి ఏ విధంగా కదిలిస్తారు హాస్పిటల్కి? బాబుకి ఏమన్నా అయితే ఫస్ట్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. అలాంటిది డైరెక్ట్గా హాస్పిటల్లో వేసేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఘటనలపై స్పందించకపోతే ఇంకా ఎంతమంది విద్యార్థులు నేల కొరుగుతారో అది అంచనాకు కూడా అందకుండా ఉంది. పరీక్షలు ఇంకా 3 monthsలో ఉంటాయి. పిల్లలు ఇప్పటి నుంచే ప్రెషర్కి గురవుతున్నారంటే మీ నుంచి వచ్చే ఒక్క మాటతో వేల మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు నిలబడతాయి. వాళ్ళు ధైర్యంగా పరీక్షలు రాయగలుగుతారు. కానీ పేరెంట్స్కి మీరు భరోసా ఇవ్వండి, మేమున్నాము అన్న భరోసా ఇస్తే ఖచ్చితంగా ఈ లక్షల్లో వసూలు చేసే స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి దారికి వస్తాయి. లేకపోతే ఎంతోమంది పిల్లలను పొట్టన పెట్టేసుకుంటారు వాళ్ళు. చదవండి 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 అని ప్రెషర్ పెడితే చదువు రాదు. ప్రశాంతంగా చదివిస్తే చదువు వస్తుంది. ఎలాంటి భయాందోళన లేకుండా అయితే పిల్లలు చదువుకోగలుగుతారు. రెగ్యులర్గా వాళ్ళ కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేయండి స్కూళ్ళల్లో, కాలేజీలలో. మీరు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు ఒక కౌన్సిలర్ని పెట్టలేరా? ఒక సైకాలజిస్ట్ని పెట్టలేరా స్కూళ్ళల్లో, కాలేజీలలో? వీక్లీ వన్స్ వాళ్లకు అంటే ఎగ్జామ్ అంటే భయం లేకుండా కౌన్సిలింగ్ ఇప్పించండి. మీరు ప్రెషర్ పెట్టొద్దు. అప్పుడు వాళ్ళు చదువుకోగలుగుతారు, రాయగలుగుతారు. పేరెంట్స్ మీరు అప్రమత్తం కాకుంటే మీ పిల్లలు మీకు చేతికి దక్కరు. మీరు అప్రమత్తం అవ్వాలి. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి. మీరు ర్యాంకులు కాదమ్మా, మీ చదువుకోండి అంతే అని, లేదంటే మీ ఇంటికి తెచ్చేసుకోండి. మీ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్స్ రాయొచ్చు. అవేమి 7th క్లాస్ ఎగ్జామ్స్ అంటే పెద్ద కష్టం ఏం కాదు. ఇంట్లో కూర్చొని చదువుకొని రాయగలుగుతారు. బోర్డ్ ఎగ్జామ్ పెడతారు, ఎట్లాగో ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటారు కదా. ఇంటి దగ్గర తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి రాయించండి. హాస్టళ్ళలో పెట్టి చంపుకోకండి పిల్లలను. మీరు అప్రమత్తం కావాలి పేరెంట్స్. దయచేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని మనవి చేస్తుంది. నమస్తే.